అందరికీ శనార్థులు మంచిగున్నరా? పొద్దుగాల సంక్రాంతి పండుగ రోజు ముగ్గులు గిగ్గులు కానివ్వండి. అమ్మ ఇండ్ల ముందట ఇంకా వస్తుంటే కూడా ముగ్గుల కాడనే ఉన్నారు మీరు. ఇంకా ఇంట్లోకి పోవుడు ఎప్పుడు, తానాలు ఎప్పుడు, పూజలు ఎప్పుడు, టిఫిన్లు చేసుకున్నాడు ఎప్పుడు, వంటలు చేసుకున్నాడు ఎప్పుడు, భోజనాలు ఎప్పుడు, మళ్ళీ పతంగులు ఎగిరేయాలి పొరలకి. మన ఇంతది పెట్టి పంపించాలి బయటికి పంపించట అప్పుడు పొరలను. ఇంకా ముగ్గుల కాడనే ఉంటారమ్మ. నడవండి దెబ్బ లోపలికి వండిగా. పండుగ పూట పండుగ ముచ్చెట్లేంది, పండుగ కాతి ఏంది, మనం ఈ పండుగ ఎట్లా చేసుకుంటున్నాం, ఈ పండుగకి దేవుడెవరు, ఏం కథ, ఇవన్నీ అరుచుకుందామా అంటని ఒక పెద్ద పాంతులను తీసుకొని వచ్చిన. ఆ పాంతుల పేరు పెద్ద సిద్ధాంతం అంటారు కదా, జ్యోతిష్యము అవన్నీ చేసే పెద్ద పెద్ద పాంతులు. ఆ పాంతుల పేరు రాజేశ్వర శర్మ. ఈ పాంతులు మన తెలంగాణలో ఉన్న చాలా బిల్డింగులు, గవర్నమెంట్ బిల్డింగులు సెక్రటేరియట్ ఇవన్నీ కట్టేటప్పుడు అంత వాస్తు చూసిన పాంతులు. ఈ పాంతులతో ఒకసారి మాట్లాడతా. స్వామి నమస్తే, బాగున్నారా? స్వామి ఏ ఊరు స్వామి మీద అంతా? మాది ధర్మపురి అని కరీంనగర్ డిస్ట్రిక్ట్. అది లక్ష్మీ నరసింహస్వామి వెలిసినటువంటి గోదావరి తీరము, చాలా మంచి అగ్రహారము. మా తాతల తలార నుంచి కూడా వేద పండితులు, మా తాతగారు వాళ్ళందరూ కూడా అదండి. ఇప్పుడు స్వామి మన సంక్రాంతి పండుగ అనగానే మనం తెలంగాణలో ఒక తీరుగా చేసుకుంటాం, అవును, ఆంధ్రది ఒక తీరుగా చేసుకుంటారు. ఏమిటికి ఇట్లా పండుగనేనా? అందరు వాళ్ళకి సంక్రాంతి, మనకు సంక్రాంతి, మనకు భోగుంటది, వాళ్ళకి భోగుంటది, మనకు సంక్రాంతి ఉంటది, కనుమ ఉంటది, వాళ్ళకి అవే ఉంటాయి. మనకు అవతల దినం వచ్చినాక ముక్కను మాకు ఇట్లా చేస్తారు కొన్ని దిక్కులల్లా, వాళ్ళు కూడా అవి చేస్తారు. కానీ మనం చేసేటి అన్న అలాగే మనం సకినాలు పోసుకుంటే వాళ్ళు అరిసెలు వండుకుంటారు. ఏమిటి స్వామి ఈ తేడా ఎందుకు ఉంటుంది అసలు? బాగా అడిగారు. అసలు అయితే పండుగ ఇప్పుడు మనకు తెలుగునాట ఆంధ్ర తెలంగాణ అనేటువంటిది మన దృష్టికి వచ్చింది. కానీ ఉత్తర భారతదేశంలో అది ఇంకొక మాదిరిగా చేసుకుంటారు. అంటే మనకి ఆంధ్రుల గురించి తెలుసు కాబట్టి మన రాష్ట్రమే నుంచే విడిపోయినటువంటి వాళ్ళు అన్నాదమ్ముల మాదిరిగా ఉన్నవాళ్ళు కదా, కొంత మరి విభిన్నంగా ఉన్నటువంటి సంస్కృతిగా ఉన్నదని అడుగుతూ ఉన్నారు. కానీ బయట వాళ్ళ గురించి మనకు తెలియదు. వారు ఇంకొక మాదిరిగా ఈ యొక్క పండుగను చేసుకునేటువంటి విధానం. పండుగలు దేశకాలమాన పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్నటువంటి ఆధారపూరితమైనటువంటి దేవతలు, ఆధారపైనటువంటి పంటలు, దాన్ని బట్టి చేసుకునేటువంటి విధానం, వాతావరణం కూడా ఇందులో క్రోడీకరించి ఇవన్నీ కూడా చేసేటువంటి స్థితులే కాకుండా సాంప్రదాయంగా పెద్దల నుంచి వచ్చినటువంటి సాంప్రదాయాలు కొన్ని ఉంటాయి. అది కనుక పెద్దల నుంచి వచ్చినటువంటి ఆచారాలు కూడా ఖచ్చితంగా మనము ధర్మాచారము, శిష్టాచారము అని, ధర్మాచారం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అందరూ పాటించాలి. ఆ కాలమాన స్థితిగతులతో సంబంధం అనేటువంటిది లేదు. ఇప్పుడు ఉత్తరాయణము అని అన్నారు మీరు. ఉత్తరాయణంలో చేయాల్సినటువంటి కొన్ని పూజలు కానీ పనులు కానీ ఉంటాయి. అవి అందరూ ఖచ్చితంగా అవి చేయాల్సిందే. ఎందుకు? మన యొక్క హిందూ ధర్మంలో ధర్మబద్ధంగా రాసినటువంటివి శిష్టాచారాలు ఏవైతే ఉన్నాయో అవి పెద్దల నుంచి సంక్రమించినవి, ఊరుకు సంబంధించిన ఆచారాలు, ప్రాంతానికి సంబంధించిన ఆచారాలు, వాళ్ళ కుటుంబ ఆచారాలు, అవి శిష్టాచారాలు. కనుక అవి వారి వారి ఇళ్లల్లో చేసేటువంటి విధానంగానే వారు చేసుకోవడం మంచిది. స్వామి ఇప్పుడు సంక్రాంతి పండుగ అనగానే చాలా మందికి, కొంతమంది పెద్దలకు చేయాలి, పెద్దలకు పెట్టుకోవాలని అని కొందరు అంటారు. సంక్రాంతి పండుగ అనగానే ఓ విష్ణుమూర్తి ఆలయంకు పోవాలి, రాములవారి గుడికి పోవాలని కొందరు అంటారు. ఓ శివాలయంకు పోయి అభిషేకం చేయాలని రోజు సోమవారం మస్తుంటే శివుని గుడి కాడ మస్తు పబ్లిక్ ఉన్నారు. అంటే ఈ సంక్రాంతి పండుగకి అసలు మొత్తానికి నిజానికి ఏ దేవుని కొలుస్తారు స్వామి? బాగా అడిగారు. అసలు అయితే సంక్రమణము అన్నదానికి అర్థం ఏమిటి? సంక్రాంతి అంటాం. సంక్రాంతి అనేటువంటి పదము సంక్రమణములోంచి వచ్చినటువంటిది. ఏ సంక్రమణము అంటే మార్పు. ఏ మార్పు ఇది? సూర్య భగవానుని యొక్క మార్పు. సూర్య భగవానుని యొక్క మార్పు ఏదైతే జరుగుతూ ఉందో దాని ద్వారా ప్రకృతిలో అనేక విధమైనటువంటి మార్పులు కలుగుతూ ఉంటాయి. ఋతువులే అనుకోండి, వసంత ఋతువు నుంచి చివరికి శశిర ఋతువు వరకు కూడా, చైత్రమాసం నుంచి చివరిది అయినటువంటి పాల్గొన మాసం వరకు కూడా ఈ యొక్క మాసాలు కానీ, ఋతువులు కానీ, కాలధర్మపూరితమైనటువంటి అంశాలు కానీ, పంటలు కానీ అన్నీ కూడా వాతావరణంలో వచ్చే ప్రతి మార్పుకు కారణభూతుడు ఎవరయ్యా? సూర్యభగవానుడే. కనుక
గ్రహాలకు కాలానికి మనకు ఈ దివసం అనేటువంటిది వచ్చింది. ఈ దివసం ప్రారంభం ఎవరితో అనుకుంటాం మనం? సూర్యుడు ఉదయిస్తేనే కదా, ఆయనతోటే ప్రారంభము, ఆయనతోటే ఆయన అస్తమిస్తే రాత్రి అనుకుంటాం. కనుక ప్రత్యక్ష దైవం ఎవరు మనకు? సూర్య భగవానుడు. కనుక మిగతా స్త్రజస్త్రికోటి దేవతల యొక్క శక్తి అనేటువంటిది ఈ యొక్క చతుర్దశ భువనాలకు ఎవరి ద్వారా ఆ శక్తి వస్తుందంటే, దేవతల శక్తి ఎవరి ద్వారా ఇస్తారంటే సూర్య భగవాని ద్వారా వస్తుంది అన్నట్టు. కనుక మీరు అడిగారు ఇందాక ఫస్ట్ అనౌన్స్మెంట్లోనే చాలా మంచి విషయాన్ని పబ్లిక్ తీసుకెళ్ళాలి అనుకున్నారు. ఏమిటి అని అంటే, అందరికీ ఏ దేవుని పూజ చేయాలి. మరి సంక్రాంతి అంటే ఇంకా స్త్రీలు కూడా గౌరీదేవిని పెట్టుకొని నోములు నోచేటువంటి స్థితిలో విష్ణువుకు కొంతమంది, శివునికి కొంతమంది, మరి ఇంకేదో సూర్య భగవానునికి కొంతమంది ఒక్కొక్క తీరుగా చేస్తుంటారు కదా స్వామి. అసలు మనమేం చెయ్యాలి అనేది బురకే కదనమాట. అట్లాంటప్పుడు నాకు అనుమానం, అంటే నిజానికి ఈ సంక్రాంతి పండుగకి ఏ దేవునికి పూజ చేస్తారు, ఏం కథ? ఇప్పుడు రాముల వారి కళ్యాణం, శ్రీరామనవమికి రాముల వారికి చేస్తారు, అట్లా సంక్రాంతికి ఎవరికి చేస్తారా అని అనిపించేది. సంక్రాంతి అనేటువంటి దానికే సూర్య సంక్రమణంతో, సూర్యుని యొక్క మార్పుతో ఏర్పడింది కాబట్టి సూర్య భగవానుడికి పూజ చెయ్యాలి. సూర్య భగవానునికి ఎట్లా చేస్తాం? మరి సూర్య భగవానుడు ఏ స్వరూపంలో ఉంటారు? అది కూడా ఇంట్లో ఉన్నటువంటి డైరెక్ట్ సూర్యునికి చేస్తామా? మరి అంటే ఆ విధంగా చేసేటువంటి విధానం కూడా ఉంది ఇందులో. తర్పణాదులు కానీ మిగతావి కానీ ఈ విధంగా మనం పాలు పొంగించేటువంటి స్థితి. పొంగలి చేస్తారు ఈరోజు. ఆవు పాలతోటి మంచి కొత్తదైనటువంటి కుండ తీసుకొని ఆ కుండను కడిగేసి లోపల ముందు రోజే బయట కూడా సున్నము అన్నీ కూడా బొట్లన్నీ అలంకారం చేసి ఆ ఆవు పేడతో చేసినటువంటి పిడకల పైన ఈ యొక్క పాలను పొంగించేసి ఆ పాలు పొంగి పొర్లాలి అని. అంటే పాలు పొంగడమే కాదు, మన ఇంట్లో గృహప్రవేశం అయితే ఏం చేస్తాం? శుభానికి పాలు పొంగించడం. కనుక ఈ సంక్రాంతి ఆరోగ్యానికి ప్రతీకమైనటువంటిది అని. కనుక ఆ ఆరోగ్య దేవత ఎవరయ్యానంటే మన పెద్దవాళ్ళు కూడా రోజు వీనికి ఏదో బట్టి జ్వరం వస్తున్నది, పిల్లవాడు చాలా ఇంకేదో శక్తి లేకుండా అయ్యాడు అనుకుంటే ఏమంటారంటే, రోజు 10 నిమిషాలు సూర్యుని దగ్గర ఉంచండి వీన్ని, లేదా సూర్యకిరణాల్లో పెడితే వీనికి ఉన్న రోగాలన్నీ పోతాయి అని అంటారు. ఇప్పుడు కాళ్ళ నొప్పులు గిట్ల కింద పొద్దుగల సూర్యుని ముందట కూర్చోమంటున్నారు కదా స్వామి. చాలా మందిని బొక్కల నొప్పులు ఏమొచ్చినా కానీ సూర్యుని ముందట కూర్చుండే. కనుక ఆరోగ్యం భాస్కరాది చేతని. ఎవరి చేతుల్లో ఆరోగ్యము అని అంటే, ఈరోజు వీడు చాలా బాగున్నాడంటే లెక్క పెట్టేది వీడు కోట్లాధీశ్వరుడా ఇంకేదోనా, ఆ విధమైన లెక్కలే కానీ వాని దేహం నిండా ఉన్నటువంటి రోగాలు ఎవరు చూడట్లేదు. ఎన్ని ఉన్నా తిండే తినట్లేదు వాడు, సరిగా ఏమీ పోవట్లేదు. వాటన్నిటికీ కారణభూతుడు సూర్యభగవానుడు. సూర్యభగవానునికి ఆరాధన చేయడము, ప్రత్యక్ష ఆరాధన చేయడము, నదీ స్నానాలనేటువంటిది కూడా వీటిలో శ్రేష్టమైనటువంటిది. నదిలోకి వెళ్ళి సంక్రమణ సమయాల్లో స్నానము చేయడము, స్నానం చేసే విధానం కూడా చెప్పబడింది. ఎట్లా అయ్యా స్నానం అంటే, ఈ కాలంలో సబ్బులు కానీ మిగతావి కానీ లేపనాలు కానీ అన్నీ కూడా పెట్టుకునేటువంటి స్థితులు ఏవైతే ఉన్నాయో, దేహానికి ఉన్నటువంటి వ్యాధులు పోవడానికి ఈరోజు నువ్వుల పిండితో స్నానం చేయాలని చెప్పబడింది. తిల స్నానము, తిల దానము, తిల పానము అని. ఆయుర్వృద్ధి కోసం ఈ కాలంలో చాలామంది అనుమానాస్పదంగా నువ్వులంటేనే శని అంటున్నాడు, వాడు వంటలో కూడా వద్దని యూట్యూబుల్లో నానావిధ ప్రచారాలు అనేటువంటివి చేయడం లేనటువంటి అజ్ఞానమైనటువంటి స్థితులు. వెనుకటి కాలంలో ఇప్పటికి కూడా బొక్కలు బాగుండాలనుకున్నా, వీడు అన్ని రకాల బాగుండాలన్నా, నా యొక్క తల్లికి 100 సంవత్సరాలని చెప్తే ఏమిటయ్యా అనంటే వాళ్లకు వెంటికలు కూడా నలిచేటువంటివి కావు. ఈరోజు వానికి 10-20 సంవత్సరాల నుంచి రంగు కొట్టనటువంటి వాడు లేడు. కనుక ఆ విధమైనటువంటి స్థితులు ఎవరైతే ఉన్నాయో ఇవన్నిటికీ కూడా నువ్వులు నిత్యం తింటే ఇంట్లో నవ్వులే ఉంటాయని మనకేదో సాంప్రదాయపూరితమైనటువంటి నానుడి అయినటువంటి పదం అది. అంటే వాడు చాలా చక్కగా ఉండాలి అని అంటే నువ్వులు నిత్యం తినాలి. ఈరోజు చేయాల్సింది ఏమిటయ్యా? నువ్వుల పిండితో స్నానం చెయ్యాలి. నలుగు పిండితో రోజు చేస్తే, కానీ ఈరోజు చేయాల్సింది మాత్రము నువ్వుల పిండితో స్నానం చేయడం. ఆరోగ్య వృద్ధి కోసము దేహానికి పట్టినటువంటి, ఇప్పుడు ఈ యొక్క శీతల కాలంలో మన చర్మమంతా పగిలిపోతుంది.
ఆ పగిలినటువంటి చర్మంలో అనేకమైనటువంటి విషవాయువులు సోకి చర్మ వ్యాధులు రావడానికి ఈ యొక్క చలికాలం ఒక ప్రధాన కారణమైనటువంటిది కనుక అవునండి, ఆ వ్యాధులు పోవడానికి నువ్వుల పిండితో స్నానం చెయ్యండి, నువ్వుల పదార్థాన్ని భుజించండి అని. మీరు తెలంగాణలో సకినాలు అని అన్నారు. అవును, కనుక దాంట్లో ప్రధానమైన వస్తువులు ఏమిటి? బియ్యం పిండి, నువ్వులు, కొంచెం అంత ఉప్పు, అవును. కనుక ఈ విధమైన పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ప్రధానమైన పదార్థం మనం పిండి పదార్థంతో మిగతావన్నీ కూడా గారెలు బూరెలు చేయడం సర్వసాధారణమే. కానీ ఇప్పుడు ఈ చక్కినాల్లో కానీ మిగతా పదార్థాల్లో కానీ కలిపేటువంటి విషయాలు ఏమిటి? నువ్వులు కలుపుతాం ఇక్కడ. అంటే మనం తినాల్సింది సంక్రమణ సమయాల్లో తిల పదార్థం తినాలి అని, తిల దానం చెయ్యాలి. పితృదేవతలకు సంతర్పణ చేసేటువంటి విధానం అని చెప్పారు. కొంతమంది పితృదేవతలకు సంతర్పణ చేస్తూ ఉంటారు అనంటే ఖచ్చితంగా పితృదేవతలకు చేయాల్సిందే. ఆ పితృదేవతలే సకల దేవతల యొక్క స్వరూపమే పితృదేవతలు అని. మాతాపితం సమందైవం నదైవం పితరమర్చయేత. చాలామంది అంటారు, మీ దేవుడు ఎవరయ్యా, మీ దేవుడు కనబడట్లేదు అని ఇంకా నానా విధమైనటువంటి వాడితో చెప్తాడు. గుళ్ళకు వెళ్తాడు, గోపురాలకు వెళ్తాడు, ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను వెళ్ళి మాత్రం అనాథాశ్రమాల్లో వేయడము, ఏమీ చూసుకోకపోవడము, ఆ విధమైనటువంటి స్థితి. ఆ గుడికి వెళ్ళకున్నా పర్వాలేదు, నీ తల్లిదండ్రులను నువ్వు చూసుకోవాలని చెప్పబడింది. నీ తల్లిదండ్రులను చూసుకోక నువ్వు గుడికి వెళ్తే దేవుడు కూడా హర్షించడు. ఇట్లాంటి సంక్రమణ సమయాల్లో ఖచ్చితంగా పితృదేవతలకు సంతర్పణ చెయ్యాలి. తిల తర్పణాదులు, తిల దానాదులు, తిల పానాదులు అంటే వాళ్ళు తినాలి. వారికి దానాలు చేయడము, దానితో స్నానము చేయడము, దాన్ని ఆ యొక్క పదార్థాన్ని వాళ్ళు బెల్లం కానీ మిగతావన్నీ కూడా కలిపేసి తినేటువంటి ఆచారం అనేటువంటిది కూడా దీంట్లో ఉన్నటువంటి స్థితి. పితృదేవతలకు చేసేటువంటి క్రమాల్లో పితృదోషాలు ఏమున్నా కానీ సంక్రమణ సమయాల్లో చేస్తే అట్లాంటి దోషాలన్నీ కూడా నివృత్తి అవుతాయని చెప్పబడింది. ఉత్తరాయణం చాలా అద్భుతమైనటువంటి కాలం. అంటే ఈ యొక్క ఉత్తరాయణం దక్షిణాయనం అని పేరు. దీంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటయ్యా అంటే, దేవతలకు మనకు ఒక సంవత్సరము అయితే దేవతలకు ఒక రోజు. వారి యొక్క గణాంకం లెక్కల ప్రకారం ఆ రోజులో, మనకు రోజులో 2 భాగాలు కదా, ఏది రాత్రి పగలు. రాత్రి పగలైతే దేవతలకు ఒక రోజు అయినప్పుడు వాళ్లకు రాత్రి వాళ్ళకు పగలు ఎట్లా అయ్యా అంటే, ఉత్తరాయణము వారికి పగలు, సూర్య ఉదయం అయినట్టు. దక్షిణాయనం అంటే రాత్రి. ఉత్తరాయణం అంటే పగలంట దేవుళ్ళకు, దక్షిణాయనం అంటే రాత్రి అంట. అందుకనే స్వామి ఇంకా ముచ్చట చెప్పినావు కదా, ఈ ఉత్తరాయణము దక్షిణాయనం అనగానే నాకు ఆ భీష్ముడు ఉంటాడు కదా మహాభారతంలో. అవును, ఇప్పుడు మన ఊళ్ళలో భాగతాలు ఆడడానికి వస్తుంటాయి కదా, మొత్తం భారతం అంతా చెప్దురు నాకు అన్ని. నేను భారతము, ఒగ్గు కథలు ఇవన్నీ ఊళ్ళకి ఎవరెవరు వద్దురో భాగతుల వాళ్ళు అన్నీ ఇక సంచి పట్టుకొని పోవడం, కూర్చున్నాడు మొత్తం వాళ్ళ కథ అయిందాక ఆడనే మొత్తం అయిందాక రాకపోతుంటే రాత్రి 11 కొట్టిన 12 కొట్టిన ఆడనే కూర్చొని వింటుంటే స్వామి. నాకు ఆ ఉత్తరాయణం దక్షిణాయనం అనగానే ఆ భీష్ముడు గుర్తుకొచ్చిండు. ఎందుకు భీష్ముడు స్వామి ఇట్లా ఏమంటారు, అర్జునుడు కొట్టినాక మొత్తము దాని మీద బాణాల మీద వండుకుంటాడు స్వామి. ఉత్తరాయణంలోకి రాగానే ఇక నేను కనుమూస్తానే అంటాడు కదా, ఎందుకని ఆయన ఉత్తరాయణంలోకి వచ్చిన తర్వాత చచ్చిపోయాడు? అప్పటిదాకా ఎందుకు అట్లా వండుకున్నాడు కష్టపడి? వైకుంఠ ద్వారము ఉత్తరాయణం నుంచి తెరుచుకొని ఉంటుంది అని అంటే పితృదేవతలకు మోక్షపూరితమైనటువంటి కాలము ఈ ఉత్తరాయణ కాలము. ఉత్తరాయణంలో చనిపోయినటువంటి వారికి సంపూర్ణంగా స్వర్గప్రాప్తి అనేటువంటిది అవుతుంది అనేది శాస్త్రధర్మమైనటువంటి అంశము. కనుక భీష్మ పితామహుడు శరపంజనం పైన అన్ని రోజుల పాటు ఈ ఉత్తరాయణం గురించి ఆయన వేచి చూసి, తర్వాత మాఘమాసంలో భీష్మాష్టమి అని వస్తుంది. అష్టమి రోజున ఆయన యొక్క ఆయుష్ చాలించాడు అనే విషయం కూడా చెప్పబడింది. ఆయన మహానుభావుడు కాబట్టి ఆయన యొక్క ఆయుష్ పూర్వకాలంలో తన ఆయుష్ తన చేతిలో ఉండేది. మహానుభావులు చెప్పి కూడా చనిపోయినటువంటి వారిని మన యొక్క పెద్దవాళ్ళు తాతలు వారిని చూస్తూ ఉన్నాం మనం. నాకు ఈరోజు మృత్యు వస్తుందిరా అని కొడుకులను కానీ బిడ్డలను కూడా పిలిపించుకున్న ముందే రోజు పిలిపించుకొని చనిపోయిన వారు యొక్క గాథలు కూడా ఊరిలో చాలా ఉన్నాయి. కనుక ఆ విధమైనటువంటి విషయంగా దక్షిణాయనము ఉపాసనాపూరితమైనటువంటిది.
మనకు వ్రతాలు కానీ నియమాలు కానీ ఉపవాసాలు కానీ ఆ ఆషాఢమాసం నుంచి కూడా ఆషాఢమాసంలో ఇక్కడ బోనాలు కానీ ఆ దీక్షలు చేస్తారు తెలంగాణలో. కనుక అట్లాగే మిగతాపరమైనటువంటి శ్రావణ మాసంలో మంగళగౌరి కానీ విశేషమైనటువంటి దేవతారాధనలు కానీ అవన్నీ కూడా భాద్రపద మాసంలో చేసేటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ గణపతి చవితి కానీ మిగతా పితృపక్షపూరితమైనటువంటి అంశాలు అప్పుడే వస్తాయి. అటు తర్వాత శరన్నవరాత్రోత్సవాలు ఆశ్వీజ మాసంలో, కార్తీక మాసంలో వచ్చేటువంటివి దీక్షలు అందరికీ కూడా తెలిసిందే, కార్తీక దీక్షలు. తర్వాత ధనుర్మాసాలు అంటే మీకు వచ్చేటువంటి ఆ ఏదైతే దక్షిణాయనంలో ఉన్నటువంటి విషయాలు ఉన్నాయో దక్షిణాయనంలో కూడా ప్రకృతి ద్వారా అనేక విధమైనటువంటి విషతుల్యమైన పదార్థాలు వీరికి వస్తాయి అని ఆషాఢమాసం నుంచి ఇప్పటి వరకు కూడా మార్గశిర మాసం వరకు కూడా హేమంత ఋతువులో వచ్చేటువంటి గాలి కూడా మంచిది కాదని, అందుకోసమే అవన్నీ కూడా నివృత్తి కావడానికి ఆ ఇబ్బందులు పోవడానికి వీరు దీక్షగా ఉండాలి దక్షిణాయనంలో అని చెప్పబడింది. ఉత్తరాయణం మోక్షప్రదమైనటువంటిది. ఎవరు చనిపోయినా కానీ పితృదేవతలకు మోక్షం ఇచ్చేటువంటి కాలం ఉత్తరాయణమే. అంతేకాకుండా వివాహాదులు కూడా ఉత్తరాయణంలో చేసేవారండి. ఇప్పుడేదో వివాహం అనగానే నాకు యాదకొచ్చింది, మా ఊళ్ళే సంక్రాంతి నిలబెట్టిండ్రు అని అందరు. సంక్రాంతి నిలబెట్టినరా అంటే డిసెంబర్ 14-15 తారీఖులకి షురు చేసి మళ్ళా జనవరి 15 తారీఖు దాకా అంటే సంక్రాంతి వెళ్ళిన దాకా పేన్లీలు గిండ్లీలు ఈ ఇంటి లగ్గాలు ఇవి ఏమి ఉండకపోతుండే స్వామి. ఈ పొద్దు రేపు చూస్తే మొన్న గిట్ల పెయిన్లైంది, డిసెంబర్ 31 తారీఖు కూడా పెయిన్లే అయ్యాయి, జనవరి 1 తారీఖు 2 తారీఖు కూడా డిన్నర్ అయ్యాయి. మీరు అడిగింది సంపూర్ణంగా శాస్త్రబద్ధమైనటువంటి అంశమే. అది ఏమిటి అని అంటే దక్షిణాయనం మొత్తం 6 నెలలు వదిలిపెట్టాలి. 6 నెలలు వదిలిపెట్టేయాల్సింది చివరికి 1 మాసం అయినా వదిలిపెట్టండి అయ్యా అని. ఆ 6 నెలలు వదలట్లేదు వాళ్ళు. ఏదో ఆషాఢ మాసాదులు కానీ ఈ కాలంలో శ్రావణ మాసంలో అవుతున్నాయి పెళ్ళిళ్ళు. కార్తీక మాసంలో మీరు ఉపాసనలు చెయ్యండి, దేవతారాధనలు చెయ్యండి అంటే అవన్నీ వదిలేసి మొత్తం పెళ్ళిళ్ళు అవన్నీ కూడా చేసుకుని ఉండేటువంటి స్థితులు. ఎప్పుడయ్యా చేయాల్సింది అని అంటే ఇవన్నీ కాదయ్యా, మాఘమాసం నుంచి 5 నెలలు మఘాది పంచకాలు అని మళ్ళీ ఆషాఢమాసం వరకు కూడా జ్యేష్ఠమాసం వరకు ఈ యొక్క కార్యక్రమాలకు చాలా వివాహాది ఉపనయన గృహప్రవేశ ఏ విధమైన శుభకార్యమైనా కానీ చేయడం చాలా శ్రేష్టము ఈ ఉత్తరాయణ కాలం నుండి. స్వామి నేను ఒక్క ముచ్చట అడుగుతా, ఎందుకంటే ఇది పబ్లిక్ ముచ్చట. ఇక యూట్యూబ్లలో చూస్తే అంటే సంక్రాంతి లక్ష్మీదేవి పచ్చ చీర కట్టుకొని వచ్చిందంట, సంక్రాంతి లక్ష్మీదేవి ఎర్ర చీర కట్టుకొని వచ్చిందంట, సంక్రాంతి లక్ష్మీదేవి నల్ల చీర కట్టుకొని వచ్చిందంట, వీళ్ళకి కీడంట వాళ్ళకి కీడంట, ఒక కొడుకు పుట్టిన వాళ్ళు గాజులు వేసుకోవాలంట, 2 కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గర అడుక్కోవాలంట. గిసండి ముచ్చట్లు ఈని అక్క ఏళ్ళెండ్లు చీరలు పెట్టుకోవాలంట, పైసలే లేకపోయే స్వామి చీరలు ఆడికించి కొనుక్కుందుము, ఇట్లాంటివి అన్నీ వింటున్నాం కదా. ఇవి ఎందుకు వస్తాయి అసలు? లక్ష్మీదేవి ఎందుకు రంగు చీర ఎందుకు కట్టుకొని రావాలి? ఈ చేపకి ఏం రంగు చీర కట్టుకొచ్చింది? ఎవరికి నిజంగానే ఉంటుందా ఇట్లా కీడెవలకన్నా? అవన్నీ ఏమీ లేదండి, అది శాస్త్రబద్ధమైన విషయం కాదు. మన యొక్క మీడియా ద్వారా కూడా మన ఛానల్ ద్వారా అందరికీ చెప్పాల్సినటువంటి అంశం ఏమిటి అని అంటే ఆ ఒక్క కొడుకు పుట్టినాళ్ళు ఇది ఇవ్వాలని, 2 కొడుకులు పుట్టినాళ్ళు ఇంకేదో దానాలు చేయాలని అవన్నీ కూడా లేవు. ఏ యొక్క అందరికీ కూడా సంక్రాంతి శుభం కలగడానికి, ఏ యొక్క పండుగ అయినా కానీ మన పీడలు పోవడానికి, మనకు మంచి కావడానికి, శుభం కలగడానికి మాత్రమే వచ్చినటువంటిది. అమ్మవారు ఈ చీర ఆ చీర అనేటువంటిది కాదు, దాని గురించి వర్ణించేటువంటి స్థితులు ఉన్నాయి. అమ్మవారు ఎప్పటికీ కూడా ఒక విధమైనటువంటి మంగళస్వరూపమే, అన్ని విధమైనటువంటి రూపాలు ఆమెవే. విన్నారా? ఏ విధమైన రంగైనా ఆమెలోంచి వచ్చినటువంటిదే. ఏ విధమైనటువంటి అమ్మవారు నిత్యం కూడా కట్టుకునేటువంటిది ఏదైతే ఉందో ఆ విధమైనటువంటి విషయాలు అనేటువంటి వేరు. ఇక్కడ అమ్మవారు ఈ స్వరూపంలో వస్తే మనం ఈ స్వరూపంలో ఇవ్వాలని ఇంకేదో చీరనో మిగతా ఏదో దానం ఇవ్వాలి అట్లాంటివి ఏవీ లేవు. శాస్త్రబద్ధమైన విషయాలు కావు, ఎవరు నమ్మాల్సిన అక్కర్లేదు. ఇవి నిజంగా శాస్త్రాలలో రాసి ఉండయా సార్? లేవు అట్లాంటివి ఉండవండి, అట్లాంటివి లేవు. వీళ్ళేదో కల్పితం చేసినటువంటిది, పుట్టించినటువంటిది. తెలిసి తెలియనటువంటి వాళ్ళు ఇంకేదో ఛానల్ ద్వారా కూడా వాళ్ళ సొంత ఛానళ్ళు వెళ్తాయి కదా, కుక్క గొడుగుల మాదిరిగా సొంత ఏదైనా వాడు చెప్పుకోవచ్చు ఇంట్లో నుండి. కనుక అట్లా చెప్తూ ఉన్నటువంటి విషయాలు అవన్నీ ఎవరు నమ్మాల్సినటువంటి స్థితులు లేదు. కనుమ రోజున ఇంకా కూడా ఈ సంక్రాంతి రోజు కనుమ రోజు గౌరీ పూజ చేసుకుని సుహాసిని ద్రవ్యాలు దానం ఇచ్చేటువంటి వారు, అంటే పసుపు కుంకుమ అక్షతలు ఇంకేదైనా వాళ్ళ ఇంట్లో ధాన్యాలు చాలా పండితే ధర్మం చేయాలి కదా, పాపం లేనటువంటి వారికి ధర్మం చేయడము. ఈ ఉన్నవారు
వస్త్రాలు ఇస్తారు, అన్నీ ఇస్తారండి. కండిషన్ అనేటువంటిది లేదు ఏది కూడా. ఈ గాజులే ఇవ్వాలని, ఒక్క కొడుకు ఉన్నాళ్ళకు ఇంకేదో ఇవ్వాలని అట్లాంటివి ఏమీ లేవు. దానం ఇవ్వాలంటే దానం ఇచ్చుకోవాలి, కానీ అక్కజల్లెన్లే పెట్టుకోవాలి, వదిన మరదన్లే పెట్టుకోవాలంటే అన్నదాంట్లోనే తిప్పుకున్నట్టు ఉన్నది కాదు స్వామి. అంతే కదా, అంతే కదా. చూసినారులా వీళ్ళకన్నా ఇస్తే దానం అంటే ఇయ్యండి, కానీ మీ వదినకే, మీ అక్కకే, మీ చెల్లెకే ఇచ్చి కూర్చోకండి. ఇస్తే దానం వెళ్ళకని ఇయ్యండి, లేని వాళ్ళకి మంచిగా నాసటోళ్ళకి. అంతే కదా స్వామి, లేని వాళ్ళకి ఇయ్యండి. స్వామి ఇంకొక ముచ్చట అడగాలి. ఇప్పుడు ముగ్గులేస్తాం మనం. ఇప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు మా నాయనమ్మ, మా అమ్మమ్మ, మా అమ్మ, మా చెల్లె, మా అక్క, మేమందరం ఎట్లేద్దాము, ఇగో ఇట్లా ముగ్గంత చేతులు పట్టుకొని 3 వరుసలు వచ్చేటట్టు, మా అమ్మ అయితే ఇట్లా గట్టిగా దగ్గరికి పట్టుకొని 4 వరుసలు వచ్చేటట్టు ముగ్గేస్తుండే. సంక్రాంతి ముగ్గులు అంటే గీతల ముగ్గులు అని ఎద్దురు. ఇప్పుడు ఏ ముగ్గులు చూసినా రంగులే రంగులు, పసుపులే, దాంట్లో కుంకుమ లేదు. ఈ ముగ్గులు అసలు సంక్రాంతి పండుగ మేమైతే చిన్నప్పటి నుండి వేస్తాము. సంక్రాంతి అంటే వేస్తారని ఎరక, కానీ ఈ ముగ్గు ఎందుకు వేస్తారు? అసలు ముగ్గు ఎందుకు వేయాలి? రేపటి దినం పోరలకు ముగ్గులు రావు, వాళ్ళు ఎందుకు వేయాలని వాళ్ళకు ఒక ఆలోచన ఉంటుంది. మాకు రాదు పోన్ పాట అక్కడ అనుకుంటారు. ఎందుకు వేయాలనేది ఒక ముచ్చట వాళ్ళకి ఎప్పుడు అసలైతే ముగ్గులు కెమికల్స్తో కానీ నానా విధమైనటువంటి రంగులతో కానీ ఇక్కడ ఓన్లీ అలంకారప్రాయంగానే వాకిల్లో ఉండాలని అనుకుంటున్నారు. కానీ అంతరార్థమైనటువంటి విషయాలు మన ఇంటికి వచ్చేటువంటి క్రిమికీటకాలకు ఆహారం పెట్టేటువంటి స్థితులే ఈ విధమైనటువంటి ముగ్గులో ఉన్నటువంటి అంతరార్థము. అంటే వరిపిండితోటే ముగ్గు వేయాలని చెప్పబడింది. అసలైతే ఈ కాలంలో ముగ్గు పిండి అని కొత్తగా దొరుకుతున్నది. అసలైతే ఈ ముగ్గు పిండిలు చిన్నప్పుడు ఎక్కడ చూశారు? ఎవ్వరూ చూడనటువంటివి. వరిపిండితో చేస్తే మన ఇంటికి వచ్చేటువంటి విషతుల్యమైనటువంటి ఆ క్రిమికీటకాలు, పురుగులు ఏవైతే ఉన్నాయో ఇంట్లో లోపలికి రాకుండా అక్కడ పెట్టిన పదార్థాలు తిని అవి వెళ్తాయి అనే విషయం కూడా. ఇంకొక అంశం, మన ఇంటికి ఏ విధమైనటువంటి పక్షి వచ్చినా, ఒక ఇంట్లో పశువుకు కూడా ఆరాధన చేయాలని చెప్పబడింది ఇందులో. ఈ యొక్క కనుమ రోజు పశువు ఆరాధన, గోపూజ, ఇక్కడ గంగిరెద్దులను ఆడించడము, అవన్నీ కూడా ఎందుకయ్యా అంటే మనమే కాకుండా మనిషి పైన అన్నిటినీ చూసుకునేటువంటి సద్బుద్ధి అనేటువంటిది మనిషికి ఉండాలి. తను సంపాదించింది అందరికీ పంచిపెట్టాలని చెప్పబడింది. పశుపక్షాదులకు, ఇక్కడ క్రిమికీటకాలకు అందరికీ కూడా సంతర్పణ చెయ్యాలని చెప్పబడింది. ఈ యొక్క సంక్రాంతి ద్వారా మనం తెలుసుకోవలసినటువంటి విషయము, అజ్ఞానం పోయి జ్ఞానం రావడానికి భోగులు అని చెప్పబడింది. ఆ భోగులు అనేటువంటిది వీళ్ళేదో మనం భోగంగా ఉండాలని తిని తాగేటువంటి స్థితి, ఇంకా అజ్ఞానంలోకి అయిపోతున్నారు. కనుమ రోజు లేనటువంటి అన్ని పనులు వండుకొని తినేటువంటి స్థితులన్నీ కూడా చేస్తున్నాడు. నీకు అజ్ఞానం ఎప్పుడయ్యా పోయేది మరి? అసలు ఈ సంక్రాంతి అనేటువంటిది ఏమిటి అంటే నీలో ఉన్నటువంటి చీకటి అనేటువంటిది తొలగి నువ్వు జ్ఞానం పొందడానికి వెలుతురుని వెలిగించేటువంటి స్థితే ఈ భోగి మంటలు. అసలు ఇది ఆ భోగి మంటలను ఇంకేదో కాపుకోవడానికి పెడుతున్నాడు. చలి చాలా బాగుందిరా, ఎక్కువ ఉంది కాపుకోవడానికి అనుకుంటున్నాడు. ఇంకేదో వాడు ఆ నానా విధమైనటువంటి అన్య పదార్థాలు అక్కడనే కూర్చొని తాగుతూ ఉన్నాడు మొన్న ఏదో వీడియోలో. కనుక అసలైతే నీ వ్యసనాలు పోవడానికి, నువ్వు జ్ఞానం పొందడానికి చేసేటువంటి పండుగలు, నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి, నువ్వే కాదురా నీ మాదిరిగా ప్రతి వాళ్ళలో ఉన్నటువంటి ఇది ప్రాణమే. కనుకనే ఒక పురుగులో కానీ, ఒక క్రిమికీటకంలో కానీ, ఒక జంతువుల్లో కానీ అందరిలో కూడా పరమాత్మ తత్వాన్ని చూడాలి అనేటువంటిది చెప్పబడింది. కనుక ఆ పరమాత్మ తత్వాన్ని చూసేటువంటి క్రమమే మత్పిండమేకం బహుభాండరూప సువర్ణమేకం బహుభూషణాని గోక్షీరమేకం బహుధేనుజాత ఏకః పరాత్మ బహుధేనువర్తి. అందరిలో పరమాత్మ ఉంటాడు, ఆయనే ప్రాణము. కనుక అందరిలో ఉన్న పరమాత్మను చూసుకోవాలని చెప్పబడింది. ఇంకా మీరు దేవతారాధన అన్నారు. ఏ దేవతారాధయ్యా? పశుపక్షాదులకు చెయ్యండి, పురుగులకు ఈ యొక్క ముగ్గుల రూపంలో వారికి ఆహారం పెట్టండి. మీరు పెట్టేటువంటి కెమికల్స్ ద్వారా అవి చనిపోయి మనకు పాపం కలుగుతున్నది. స్వామి ఇంకొక 2 ముచ్చట్లు అడుగుతాను. ఈరోజు ఈ పొద్దురేపు పబ్లిక్లా మీకు తెలియదు, హైదరాబాద్లో గొబ్బెమ్మలు ఇట్లా అమ్ముతున్నారు. పానం అంతా ఉసురుమ అన్నది నాకు. వస్తుంటే అంగట్ల గొబ్బెమ్మలు పెట్టి అమ్ముతున్నారు. అయ్యో వీళ్ళ మోకాలు మిడక అంటే గొబ్బెమ్మలు ఇట్లా వేసుకోరా వీళ్ళు ఇంటికాడ అనిపించింది. అంటే ఇక దొరకని వాళ్ళు, కాలనీళ్ళల్లో ఉండేటోళ్ళు, అపార్ట్మెంట్లలో ఉండేటోళ్ళకి ఇక పాపం బర్రెలకాడికి ఆడిపోతారు, గొర్రెలకాడికి ఆడిపోతారు అన్నట్టుగా గొబ్బెమ్మలు అమ్ముతుంటే బాధ అనిపించింది. మన ఊళ్ళో అయితే గొబ్బెమ్మలు మనమే ఆవు పెంట తీసుకొచ్చుకొని చేసుకొని పెట్టి చేసుకుందాం కదా. హైదరాబాద్లో గొబ్బెమ్మలు అమ్ముతున్నారని చూసి ప్రాణము
ఉసురుమా అనిపించింది. ఈ గొబ్బెమ్మలు ఎందుకు పెట్టాలని రేపటి దినం నా మన్మరాలు అడిగితే ఏం చెప్పాలి స్వామి నేను? వాళ్ళకు వచ్చినటువంటి సందేహం ఏదైతే ఉందో శాస్త్రబద్ధమైనటువంటిది. గొబ్బెమ్మలు దేంతో పెట్టాలి? అసలు కొంతమంది ఏదో మట్టితోటే పెడుతున్నారు అనుకుంటారు, ఇంకేదో పేడ ఏదైనా తీసుకొచ్చి పెట్టొచ్చేమో అనుకుంటున్నారు. కానీ ఆవు పేడతో మాత్రమే పెట్టాలండి. ఆవు పేడలో కూడా ఔషధీకృతమైనటువంటి అంశాలు చాలా ఉంటాయి. ఇప్పుడు గొబ్బెమ్మలు ఇక్కడ అమ్ముతూ ఉన్నారని మీరు చెప్తూ ఉన్నారు, కానీ గొబ్బెమ్మలను మన చేత్తోటే మనం చేసుకోవడం చాలా మంచిది అని. పృథివ్యాపస్తేజోవాజుర ఆకాశాలని పంచభూతాలు అందరికీ తెలుసు. అంటే గాలి, నీరు, పృథివీ దగ్గర నుంచి ప్రారంభము. అవన్నీ కూడా ఈ యొక్క తత్వపూరితమైనటువంటి వాటిలో ఈ ఆవు పంచకంలో అవన్నీ కూడా ఉంటాయి అని. కనుక అవన్నీ మన శరీరానికి చాలా శరీరంలో ఉన్న విషతుల్యమైనటువంటి ఆ యొక్క పదార్థాలను తొలగించి, విషాలను తొలగించి అమృతాన్ని ఇస్తాయి. పెండ యొక్క ఆవు పేడ ఉంది కదా, ఆ పేడ గాలిని పీల్చడం కూడా చాలా మంచిదని. ఈ కాలంలో ఆవు పేడ వాసన వస్తే ఇంకేదో అంటాడు వాడు. ఇప్పుడు లేనటువంటి దోమలు కుట్టేసి మీకు వ్యాధులు వస్తున్నాయి. ఆవు పేడ దగ్గర చాలా దోమలు ఉంటాయి. వానికి రోజు ఒక 1000 దోమలు కుడతాయి, అయినా వానికి ఏమీ కాదు. ఎందుకయ్యా అంటే ఆ విధంగా అక్కడ పాకినటువంటి ఆ పురుగుల్లో కూడా అమృతతత్వమే ఉంటుంది, కానీ విషతత్వం అనేటువంటిది ఉండదు. కనుక ఆ గొబ్బెమ్మలను వీడు చేయడం చేత, వీరి చేతికి కూడా ఆ పదార్థం అంటడం చేత చేతికున్న విషతుల్యమైన పదార్థాలు, ఆ దేహానికి ఉన్న పదార్థాలన్నీ కూడా తొలగిపోయి, అంటే దేహంలో ఉన్న విషతుల్య వ్యాధులు పోతాయి అనేటువంటి విషయం. చర్మ వ్యాధులు పోవడానికి చాలా ఆయుర్వేదంలో ఆవు పేడను పెట్టుకోవాలని చెప్పబడింది. అంటే ఈ యొక్క నానా విధమైన పదార్థాలు ఏ విధమైన మందులతో పోకున్నా మీరు దేంతో పోతుందయ్యా అంటే ఆవు పేడతో పోతుంది. కనుక గొబ్బెమ్మలో ఆవు పేడతో పెట్టేటువంటి స్థితి కూడా ఎందు గురించి అనంటే, మన ఇంట్లోకి ప్రవేశమైతే విషతుల్యమైన పదార్థాలు డోరు నుంచి కానీ ఆ గుమ్మం నుంచే ప్రవేశం అవుతాయి కదా. వెనకటి కాలంలో ఇప్పుడు ప్రధాన గుమ్మం ఎక్కడ ఉందో అక్కడే గొబ్బెమ్మను పెడుతూ ఉన్నాం. ఒకప్పటి కాలంలో ప్రతి ఇంటికి చతుశ్శాల భవంతులు అని ఉండేవి. అంటే 4 వైపుల గుమ్మాలు ఉండేవి. అవి వాకిడి ఏవైతే మధ్యలో ఉండి చతుశ్శాల భవంతులు చుట్టూ కూడా వాకిలి ఉండి 4 వైపుల గుమ్మాలు ఉంటే 4 వైపుల ముగ్గులు వేసి 4 వైపుల గొబ్బెమ్మలు పెట్టేవారు. ఎటువైపు నుండి అయినా కానీ రాకుండా. కనుక వాళ్ళు పాపం ఏదో ఆ ఆవు పేడతో ఉండేటువంటి గొబ్బెమ్మలు, ఇంకా పూర్వకాలంలో, ఇప్పుడు మొన్న అంతకుముందు మన ఛానల్లోనే చేశాను ఒక ప్రోగ్రాము చాలా రోజుల క్రితం. గొబ్బెమ్మలు రెడీమేడ్గా షాపులో అమ్ముతున్నారండి, డిజైన్గా ఉంది, అది ప్లాస్టిక్ గొబ్బెమ్మలు, మరి అవి పెట్టొచ్చా అని అడిగాడు. కనుక దానికంటే ఇది చాలా మంచిదిరా, ఆవు పేడతోటైనా కానీ మనకు దొరుకుతున్నాయి. ఇంకా వీలైతే ఆవు పేడను తీసుకోండి. గొబ్బెమ్మను రెడీమేడ్ కాకుండా ఆవు పేడను మీరు కొనుక్కున్నా పర్వాలేదు, ఎక్కడ దొరకాలి అని అంటే దొరకదు కదా. ఆవు పేడను తీసుకొని మీరే చేసుకొని, మీ యొక్క ఆ గొబ్బెమ్మ కూడా సాక్షాత్తు పరమాత్మను యొక్క అమ్మవారి యొక్క స్వరూపం, అది గౌరీదేవి యొక్క స్వరూపము. కనుక అక్కడ పెట్టేసి రేగు పండ్లు కానీ, ఆ పదార్థాలు కానీ, అక్కడ బంతి పూలు కానీ అన్నీ కూడా వేసేటువంటి ధాన్యాలు అన్నీ కూడా వేసేటువంటి వారు. అవన్నీ కూడా అందులో ఉన్నటువంటి అంతరార్థాలు ఎన్నో. ఊరికే అలంకారం కోసము, మన యొక్క ఆడంబరం కోసము పెట్టేటువంటి స్థితి కాదు. కనుక శాస్త్రబద్ధంగా గొబ్బెమ్మలను మీ చేత్తోనే మీరు చేసుకోవడము చాలా మంచిది. మనమే పీడ తెచ్చుకొని, ఆవు పేడ తెచ్చుకొని గొబ్బెమ్మ చేసుకొని పెట్టుకుంటే ఆరోగ్యానికి మంచిదంటే, ఇంట్లోకి పురుగు ఊసి ఏమి రావు కాబట్టి గొబ్బెమ్మలు మీరే తెచ్చుకొని కొనుక్కోకండి అని చెప్తున్నారు పంతులు. స్వామి ఇంకొక ముచ్చట, ఈ పతంగులు మనయేనా స్వామి? మీరికేంచి వచ్చినాయా? లేకుంటే అంటే ఉత్తర భారతదేశం దిక్కునికేంచి మనకు శన పండుగలు వచ్చినాయి అంటారు కదా, ఓలి పండుగ ఇసుంటి అన్నీ. స్వామి పోరలు అంటే నేను అడిగిన కదా, ఈ పతంగులు మనయేనా? ఉత్తర భారతదేశంకి ఏం వచ్చినాయా? మన శాస్త్రాలలో పురాణాలలో ఈ పతంగుల ముచ్చట ఏమని చెప్పిండ్రా? చెప్పలేదమ్మా. దేవుని లెవ్వలు ఎగరేయలేదు. అయ్యో చెప్పలేదమ్మా. ఇవన్నీ ఊరికే అది ఏదో సదాచారంగా వచ్చినటువంటి అంశాలే తప్ప పతంగులు అనేటువంటిది శాస్త్రబద్ధమైనటువంటి విషయమే కాదు. అందరూ తెలుసుకోవాల్సినటువంటి అంశము.
సంక్రాంతి వస్తే ఖచ్చితంగా పతంగి ఎగిరివేయాలి అనేటువంటి భావనతో కూడా కొన్ని కుటుంబాలు అయిపోయినాయి, కొన్ని ప్రాంతాలు అయిపోయినాయి. స్వామి ఇంకొకటి ఏమడదంటే పతంగి అనగానే పతంగి మనం ఎగిరేస్తే పతంగి ఉడాయితుంది కదా, ఎవడన్నా మన పతంగిని కోసేస్తాడు కదా స్వామి. అట్లా పతంగి వెళ్ళిపోతే మన పీడ పోయిందని చెప్తుండే మా ముసలిది. అట్లా పీడ పోయింది అన్నట్టుగా పట్టుకోకుండా వాన్వీన్ పతంగి పట్టుకొని కురుకోకుండా రా అని తిడుతుండే మా అన్నలో. ఇంకా అది ఎందుకోసము అంటే వాళ్ళను వాళ్ళ యొక్క పతంగి పోయిందంటే వీళ్ళకి బాధగా ఉంటుంది కదా, కనుక పెద్దలు ఏదో విధమైనటువంటి సంజాయిషి మనకు చెప్పాలి, దాని ద్వారా మనం తృప్తిపరచాలి. అంతే తప్ప పతంగుల్లో ఉన్నటువంటి అంతరార్థం అనేటువంటిది ఏదో దాంట్లో సద్భావనాపూరితమైనటువంటి అంశాలు, అంటే ధ్వజారోహణలు అవన్నీ కూడా విజయానికి సంకేతమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, నేను ఆరోగ్యంగా ఉన్నానని నానా విధమైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి విషయాలు, అంటే దక్షిణాయనంలో 6 నెలలకు ఒకమారు వీరు ప్రణాళిక వేసుకునేటువంటి స్థితులు. ఇట్లాంటి స్థితుల్లో వీరు ఈ ఆయన ప్రవేశమైనటువంటి కాలంలో కూడా అనేక విధమైనటువంటి మార్పులు ఏవైతే ఈ ప్రకృతిలో అయినాయో వాటన్నిటినీ కూడా తట్టుకొని నేను శుభకరంగా చాలా ఆరోగ్యంగా ఉన్నాను అనేటువంటి విధంగా ప్రతీకగా ఎగరవేస్తున్నారనే విషయం చెప్పేటువంటి వారు. అంతేకాని దాన్ని కూడా శాస్త్రబద్ధత కాదు, దాన్నేదో ఆచారబద్ధమైన విషయాల్లో వీళ్ళు శాస్త్రానికి జోడించి నానావిధ కథలు అల్లుతూ ఉన్నారే తప్ప అవి పతంగి అనేటువంటిది మన శాస్త్రంలో లేదు. స్వామి అట్లనా? మరి రేపు కనుమున్నది. అవును, ఈ రేపు కనుమ రోజు ఏమడిది ప్రాధాన్యత? మేమైతే మా గోడ్లకు పూజ చేస్తాము, మంచిగా వాటికి అన్నిటికీ కొత్త కొత్త రంగులన్నీ వేసి గిబ్బిన్లు రంగులు వేసి తయారు చేస్తాము. అట్లా ఈ చేసుడు ఏమిటికి, అసలు ఏం చెయ్యాలి? ఇప్పుడు మన యొక్క భరతఖండం మొత్తము ఈ కాలంలో ఇంకేదో సాఫ్ట్వేర్ జాబ్లు కానీ మిగతావి కానీ అవన్నీ కూడా అసలైతే మనకు సంపాదన అంటేనే వ్యవసాయమే ప్రధానమైనటువంటి ఆధారపూరితమైనటువంటి విషయం. కనుక వ్యవసాయములో పండినటువంటి ధాన్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొత్త ధాన్యాలు వస్తాయి కదా, అవన్నీ సేకరించి నానా విధమైనటువంటి పదార్థాలు చేసి భగవంతునికి పెట్టడము. కనుమ రోజు ఇంకేం చేస్తాం, ఈ వ్యవసాయము పండించడానికి ఉపకరించినటువంటి పశుపక్షాదులు ఉంటాయి కదా, ఆ యొక్క పశుపక్షాదులు కూడా వ్యవసాయానికి చాలా ఉపకరిస్తాయి. ఎట్లా అయ్యా అని అంటే ఈ కాలంలో ట్రాక్టర్తో దున్నుతున్నాం, ఇంకేదో చేస్తున్నాం, ఆ విధమైన పదార్థాలు యూరియాలన్నీ కూడా కొట్టినటువంటి పదార్థాలు తింటున్నాం, రోగాలన్నీ కూడా ఎట్లా వస్తున్నాయో చూస్తున్నాం. అట్లా కాకుండా ఆవు పేడను కానీ మిగతా కానీ అవన్నీ కూడా ఈ యూరియాల వంతుకు వాడేటువంటి వాళ్ళు. మనం కూడా పాలు కానీ అవన్నీ కూడా స్వీకరించేది ఆవు, మన జీవన ఆధారానికి మాతృతుల్యమైనటువంటిది ఆవు. అట్లాగే ఈ పొలాన్ని దున్నేటువంటిది ఏది? ఎద్దు ఉండేది. ఎద్దు ఆ గిట్టెల నుంచి వచ్చేటువంటి నీరు కూడా ఉంటుంది, చాలామందికి తెలియదు. ఎద్దు గిట్టెల నుండి నీరు వస్తుంది, అది నడిచే క్రమంలో కొంత పడుతూ ఉంటుంది అని, అది బలంగా నడిచినప్పుడు ఇంకా పడుతుంది అని. అది ఎట్లా అయ్యా అంటే బలంగా నడవాలంటే దున్నేటప్పుడు బలంగా నడవాలి కదా, బరువు ఉంటుంది మీద కాబట్టి బలంగా నడవాలి. అప్పుడు దాని నుండి వచ్చేటువంటి అమృత బిందువులు ఔషధి తుల్యంగా ఉంటాయి అని, అది ఆ అమృతం ఔషధిలో చేరి అనేక విధమైనటువంటి వ్యాధులను మనకు గురి కాకుండా చూస్తుంది అని చెప్పేటువంటి వారు. ఇప్పటికి కూడా నేచురల్గా పండిస్తున్నాము కనుక ఎద్దుతో దున్నినటువంటి ధాన్యము అని వాడు ఉన్నదానికంటే 4 రెట్లు ఎక్కువగా అమ్ముతూ ఉన్నారు షాపుల్లో. మరి ఆవు పేడను వేసి మేము పండించినటువంటిది యూరియాలు లేవు, ఇంకేమీ లేవు అని. మరి పక్షులు కూడా ఈ పక్షి వచ్చింది అని అంటే ఇప్పుడు వర్షం పడుతుంది అని, ఈ పక్షి వచ్చింది ఈ కాలంలో అంటే ఈ కాలంలోనే వచ్చిందా ఈ పక్షి? ఎప్పుడైతే ఇట్లా వచ్చాయో వేసంగి పంటలు పండవురా, వర్షాకాలంలో పంటలు ఎక్కువ వర్షాలు పడవురా, ఈ పక్షి ఇప్పుడు వస్తే అని చెప్పేటువంటి వారు. అంటే ఆ పక్షి వచ్చేసి వాతావరణాన్ని ముందే పసిగట్టి మనకు సూచన చేసి పోయేటువంటిది. స్వామి పక్షి అంటే యాదకొచ్చింది, ఈ కనుమ రోజు ప్రయాణం చేయొద్దంటారు స్వామి, ఎందుకని? సంక్రమణ దివసాల్లో ఎప్పుడైతే పూర్వకాలంలో ప్రయాణం ఎట్లా చేసేటువంటి వారు, బండ్లు, రథాలు, గుర్రాలు, అంటే
మనకు వారం రోజుల్లో పనిచేస్తూ ఒక సండే రోజు సెలవు అని చెప్పారు, ఇంకేదో రోజు సెలవు అని. మరి వాటి పండుగ రోజు వాటిని ఇబ్బంది పెట్టద్దు కదా, ఆ పండుగ రోజు వాటిని ఇబ్బంది పెట్టద్దు కదా. కనుక వాటికి కూడా కొన్ని పదార్థాలు, మాంస పదార్థాలు కానీ మిగతావి కూడా కొన్ని పదార్థాలు ప్రత్యేకంగా పెట్టేటువంటి వారు. ఈ అరిసెలు కానీ బూరెలు కానీ అవి కూడా వేసేటువంటి అది పశువులకు వేసే ఆచారాలు చాలా ఇళ్లల్లో ఉన్నాయి. అంటే నూనెతో చేసిన పదార్థాలు మిగతావి అవన్నీ కూడా పెట్టేటువంటి వాటికి అరిగించుకోవడానికి కాస్త పాపం దానికి సమయం కావాలి కదా. అందుకని జంతు ప్రేమ అనేటువంటిది ఉండేది ఈ కాలంలో. స్వామి మరి ఇప్పుడు ఇది కాగానే సంక్రాంతి ఎల్లంగానే జాతరలు శురువైతే మాత కుమరేలు జాతర, అయినవాళ్ళ జాతర, అటు కొండగట్టు జాతర, ఇవన్నీ శురువైతాయి కదా స్వామి. ఈ జాతరలందరినీ ఇప్పుడే ఎందుకు శురువైతున్నాయి? ఉత్తరాయణము పుణ్యక్రతువులకు చాలా మంచిది. పూర్వకాలంలో ప్రతిష్టాదులు కానీ ఈ ఉత్సవాదులు కూడా ఉత్తరాయణంలోనే ఎక్కువగా చేసేటువంటి వారు. దక్షిణాయనంలో వేరే ఊర్లకు తిరిగేటువంటి వారు కాదు. ఈ కాలంలో ప్రతి టూర్స్ వేసుకుని వాళ్ళు వర్ష ఋతువులో కూడా అక్కడిక్కడ తిరుగుతూ అనేక విధమైనటువంటి యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అంటే కేదార్నాథ్, బద్రీనాథే అనుకోండి, మిగతా ప్రదేశాలే అనుకోండి, నువ్వు శీతలకాలంలో వెళ్ళడం పనికిరాదురా అంటే పిల్లాజల్ని అందరినీ కూడా పెట్టుకొని ఆ మంచులో ఎగిరి వస్తాడు. ఎగిరి వచ్చేసి ఫోన్ చేస్తాడు వాడు, మా అబ్బాయికి ఏమైంది, కాస్త గోచారం చూడండి, ఈ నెల రోజుల నుంచి హాస్పిటల్లోనే ఉన్నాడు అని అంటాడు. మాకు కూడా ఇబ్బంది ఉన్నది. నువ్వు అసలైతే ఈ దక్షిణాయనంలో ప్రయాణాదుల గురించి అన్నారు. దక్షిణాయనంలోనే ఎక్కువ యాత్రలు, తీర్థయాత్రలు చెప్పబడలేదు. వెనకటి కాలంలో ఉత్తరాయణంలోనే ఎక్కువ తీర్థయాత్రలు చేసేటువంటి వారు. కనుక అందు గురించి అయ్యా జాతరలు అని అంటే ఉత్తరాయణంలో వేరే ప్రాంతాలకు వెళ్ళడం కూడా చాలా మంచిది. దక్షిణాయనం పనికిరాదు కదా. కనుక ఈ ఉత్తరాయణమే వాటన్నిటికీ కూడా శ్రేష్టము. తీర్థయాత్రలకు ఉత్తరాయణము చాలా శ్రేయోదాయకమైన విషయం అని చెప్పబడింది. స్వామి పబ్లిక్ అందరికి నా చుట్టాలు చాలా మంది ఉంటారు, వాళ్ళందరికీ నాకు వచ్చిన అనుమానాలు ఏమన్నా వస్తే అవన్నిటిని గురించి, సంక్రాంతి పండుగ గురించి మంచి ముచ్చట్లు అన్ని చెప్పిండ్రు. మా పబ్లిక్ అందరి తరఫు నుండి మీకు క్షణార్థులు స్వామి. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి. ఇగో ఈరోజు సంక్రాంతి ముచ్చట్లు అన్ని తెలుసుకున్నారు కదా. పండుగ ఎందుకు చేస్తున్నాం, ఏం కొత్త పూర్లకు అందరికి, చిన్న చిన్న పిల్లలకు అందరికీ చెప్పుండి నేర్పియండి. రేపటి దినం వాళ్ళందరూ చేసుకోవద్దా మళ్ళీ వాళ్ళ పిల్ల పాపలతోటి. కాబట్టి మీరందరూ మంచి సంక్రాంతి మంచిగా చేసుకోండి, నిమ్మలంగా ఉండండి, మంచిగా తినుండి. అందరి పాయలము మంచిదా. మళ్ళొక పారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, శనార్థులు.